పిఠాపురం ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి హత్య కేసులోనూ నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసుల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న సాదిక్ ఖాన్ ను కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు నిర్ణయించారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు సాదిక్ ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. సాదిక్ ను విచారిస్తే హత్యకు సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. జూలై 2న ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డి మృతి చెందారు. తన భర్తకు సాదిక్ ఖాన్ విషం ఇచ్చి హత్య చేశాడంటూ భార్య సౌజన్య సూసైడ్ లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. ఈ లేఖ ఆధారంగా సౌజన్య మామ భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు సాదిక్ ఖాన్ పై హత్య కేసు నమోదు చేశారు. సౌజన్యను వేధించటం, మతం మారాలని ఒత్తిడి చేయటం, ఆమె తండ్రిని కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించడం వంటి ఆరోపణలపై కూడా పలు సెక్షన్లు నమోదు చేశారు. కాగా గత శుక్రవారం మీరట్లో సాదిక్ ఖాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై కాకినాడకు తీసుకొచ్చారు. సోమవారం కాకినాడ స్పెషల్ మొబైల్ ఏజీఎంసీ కోర్టులో హాజరుపరచగా సాదిక్ కు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతన్ని కాకినాడ సబ్ జైలుకు తరలించారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో సాదిక్ ఖాన్ పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో సౌజన్య భర్త జగదీశ్వర్ రెడ్డి మృతి, హత్యకు సంబంధించిన అనుమానాలపై సాదిక్ ను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డికి సెనైడ్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ సెనైడ్ ను హైదరాబాద్ లో కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే సెనైడ్ ఎంత పరిమాణంలో కొనుగోలు చేశాడు, ఎక్కడ కొనుగోలు చేశాడు, ఎవరు సరఫరా చేశారు అనే అంశాలపై పోలీసులు దృష్టి సారించారు. సెనైడ్ విక్రయించిన వ్యక్తిని గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్కు పంపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. అలాగే సౌజన్యను ఏ విధంగా వేధించాడు, జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల్లో ఎంత మేరకు అక్రమంగా పొందాడు, సౌజన్యను బలవంతంగా మతం మార్చాలి అనుకోవడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లోనూ సాదిక్ ను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ నెల 16న రాజమండ్రిలో నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలోనూ సాదిక్ ను విచారించేందుకు రాజమండ్రి 2 టౌన్ పోలీసులు సిద్ధమవుతున్నారు. పిటి వారెంట్ పై సాదిక్ ను విచారించేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తంగా సాదిక్ ఖాన్ ను పూర్తి స్థాయిలో విచారిస్తే నూకరాజు కుటుంబం ఆత్మహత్యతో పాటు జగదీశ్వర్ రెడ్డి మృతి కేసులోనూ మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.